ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇవాళ కౌంటింగ్ జరగనుంది. స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కి విస్తృత ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. పటిష్ట బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు గట్టి పోటీ ఇచ్చామని భావిస్తున్న వాళ్లలో ఉత్కంఠ పెరిగిపోతోంది. స్థానిక సంస్థల కోటాలో కడప జిల్లా టీడీపీ, వైసీపీ నేతలను టెన్షన్ పెడుతోంది. అధికార పార్టీ నుంచి బీటెక్ రవి, వైసీపీ నుంచి జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి తలపడ్డారు. మరి కాసేపట్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. వీటిలో ప్రధానంగా కడప, నెల్లూరు మీదే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. రెండు జిల్లాల్లోనూ ఎవరు గెలుస్తారు అనేదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అధికార, విపక్షాలు రెండూ కూడా గెలుపుపై ధీమాగానే ఉన్నాయి. కౌంటింగ్ కు సంబంధించి కడప నుంచి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీనాథ్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనాథ్, గుడ్ మార్నింగ్. కౌంటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎన్ని గంటల వరకు పూర్తి ఫలితాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ప్రతిభ, ఉదయం 8 గంటలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికపైన ప్రత్యేకమైన దృష్టి, ప్రత్యేకమైన ఉత్కంఠ నెలకొని ఉండటంతో ప్రత్యేకంగా కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కౌంటింగ్ ప్రాంతం నుంచి దాదాపు 500 మీటర్ల వరకు ఎలాంటి సంచారం లేకుండా పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించారు. దాదాపు 1200 మంది పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా పహారా కాస్తున్నారు. అలాగే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ బాడీ ఓన్ కెమెరాస్తో పాటు డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలతో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. మొత్తం 8 మంది డిఎస్పీలతో పాటు ప్రత్యేకంగా సిఆర్పిఎఫ్ బలగాలు, ఏపీఎస్పీ బలగాలను మోహరించారు. కలెక్టరేట్ చుట్టూ 500 మీటర్ల పరిధిలో ఎలాంటి సంచారం లేకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. అలాగే ఇక్కడ భద్రతా సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ స్టాఫ్ మినహా ఎవరిని ఇక్కడికి అనుమతించడం లేదు. అలాగే కడప నగరంలోని చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తుంది. రోడ్లన్నీ నిర్మాషం ఉన్న పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ రామకృష్ణతో పాటు జిల్లా ఎన్నికల యంత్రాంగం ప్రత్యేకంగా చర్యలు చేపట్టడం ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంకా ఎన్నికల విషయానికి వెళ్తే అధికార, ప్రతిపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఈ ఎన్నికల కౌంటింగ్ విషయంలో ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. కడప నగరం అంతా 144 సెక్షన్ విధించారు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ రోజు నుంచి 22వ తేదీ వరకు ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకుండా ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు, గుంపులుగా ఉండడాన్ని పూర్తిగా నిషేధించారు. ఎటువంటి పరిస్థితుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల విషయానికి వస్తే అధికార పార్టీ నుంచి బీటెక్ రవి బరిలో ఉండగా ప్రతిపక్ష పార్టీ వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి బరిలో ఉన్నారు. ఎవరు గెలుస్తారనే విషయంపై గతం 3 రోజులుగా పోలింగ్ పూర్తయినప్పటి నుంచి ఇప్పుడు 3 రోజులుగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కడప ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలను ఎలా ఉండబోతాయి, అధికార ప్రతిపక్షాల మధ్య పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ప్రత్యేకంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పునర్విభజన అనంతరం మొత్తం 8 జిల్లాల్లో పోలింగ్ జరిగింది. 82.38% పోలింగ్ నమోదైంది. ఈ నెల 9న బ్యాలెట్ పత్రంలో అభ్యర్థుల ఫోటోలు తారుమారు కావడంతో నాటి ఎన్నికను రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించింది ఎన్నికల సంఘం. అయితే 9వ తేదీ జరిగిన ఎన్నికల్లో 90% ఓటింగ్ నమోదు కాగా ఇప్పుడు అది 82%కి పడిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్, 10th పరీక్షలతో పాటు పెళ్లిళ్ల వల్ల పోలింగ్ శాతం తగ్గింది. ఎల్లుండి ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.
ఏపీ అసెంబ్లీ ఇవాళ దద్దరిల్లిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. 3 రోజుల విరామం అనంతరం సభ సమావేశమయ్యాక బడ్జెట్పై చర్చ, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, రోజా సస్పెన్షన్ ఇష్యూపై నిర్ణయం మాటల యుద్ధానికి దారితీసే అవకాశాలున్నాయి. షెడ్యూల్ ప్రకారం ప్రశ్నోత్తరాలతో సమావేశాలు ప్రారంభమయ్యాక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెడతారు సీఎం చంద్రబాబు. వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం ఇవాళ అసెంబ్లీలో చర్చకు వస్తుందా? వస్తే సభ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే అనితపై అనుచిత వ్యాఖ్యలకు రోజా ఏడాది సస్పెన్షన్ ఎదుర్కొన్నారు. అయితే సస్పెన్షన్ మరో ఏడాది పాటు కొనసాగిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ అసెంబ్లీ సమావేశాలు మొదలై 10 రోజులైనా ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 3 రోజుల విరామం తర్వాత బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానుండటంతో రోజా ఇష్యూ వచ్చినా ప్రివిలేజ్ కమిటీ సిఫార్సుల మీద సభ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు రోజాపై మళ్లీ చర్యలు తీసుకుంటే వైసీపీ ఉద్యమించాలని ప్లాన్ చేస్తోంది. అభివృద్ధి అంటూ చీటికి మాటికి చెప్పుకునే టీ సర్కార్ ఆచరణలో మాత్రం చేతులెత్తేసిందని మండిపడ్డారు కామ్రేడ్స్. హైదరాబాద్ లో సిపిఎం మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన సభలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సామాజిక న్యాయం కోసం ఎర్ర జెండాలు, నీలి జెండాలు కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయ సమర సమ్మేళనం పేరుతో నిర్వహించిన ఈ సభకు సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి, కేరళ సీఎం విజయంతో పాటు పలువురు జాతీయ నాయకులు, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ప్రజాగాయకుడు గద్దర్ హాజరయ్యారు. అభివృద్ధి అంటే అట్టడుగు వర్గాల బతుకుల్లో మార్పే అన్నారు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. తెలంగాణలో 1520 గ్రామాల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్నామన్నారు ఆయన. అయితే తెలంగాణ రాకముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అంటూ కేసీఆర్ పాలనపై మండిపడ్డారు. తెలంగాణలో పాలన ఇలాగే కొనసాగితే రాష్ట్రం సర్వనాశనం కాక తప్పదన్నారు తమ్మినేని వీరభద్రం. డిగ్రీ పీజీ చదివి ఉద్యోగాలు దొరక్క అడ్డా మీద కూలీగా ఆటో కార్మికుడిగా పనిచేసినటువంటి నిరుద్యోగ యువకుడు తెలంగాణ వచ్చాక కూడా ఆంధ్ర వాళ్ళంతా వెళ్ళిపోతే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పి ఎంతో ఆశతో ప్రాణాలర్పించినటువంటి యువతరం ఈ రోజున మళ్ళీ అదే స్థితిలో డిగ్రీలు పీజీలు చదివి పొట్ట చేత పట్టుకొని అడ్డా మీద కూలీలుగా పనిచేస్తున్న స్థితి, రోజు కూలీగా ఉన్న దుస్థితి ఉంది. ఏం మారింది మరి తెలంగాణ వస్తే? తెలంగాణ రావడాన్ని తప్పుపట్టడం లేదు, తెలంగాణలో తప్పు లేదు, కానీ తెలంగాణ పరిపాలించేవాడి బుద్ధిలో తప్పు ఉంది, తెలంగాణను పరిపాలించేవాడి విధానంలో తప్పు ఉంది. అభివృద్ధి అంటే అర్థం అది కాదు.